నాటు కూలీలు ఎలా వస్తుండో చూడండి గాయస్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డీజిల్ తీసుకొని అయితే పోదాం మనం. డీజిల్ కాడికి కాడికి పోయినా కదా మీకు కలిసి పెడతాను. అన్నగారు చెప్పిన 2000 డీజిల్ అయితే కొడుతుండో. ఇలా 1900 అయితే పడుతుంది. దాదాపు 19 అయితే పడుతుంది. లీటర్కి 103 రూపాయలు ఉంది. ఇంకా 2000 అయితే ఇప్పుడైతే అన్నది గాయస్. ఇంకా మనం అయితే ఇప్పుడు మనం నారేళ్ళు అనుకుంటున్నాం కాబట్టి మనం పొలంకి బట్టలు అయితే మార్చుకున్నాం. ఈ బట్టలు సరే మనం బురద బట్టలు అయితే వేసుకున్నాం గాయస్. బురద బట్టలు అయితే మార్చుకున్నాం. ఇవే మనం బురద బట్టలు ఎలా ఉన్నాయి మొత్తం బురద ఉంటాయి. మొత్తం అంత ముందుకు నాటేసినది ఇంకా వేసుకుని అయితే పోదాం. మనం డీజిల్ తీసుకుని అయితే పోదాం మనం పొలం కాడికి. పోతున్నాం పొలం కాడికి. బట్ట అయితే బయట ఉంది. డీజిల్ బండి అయితే బయట ఉంది. నడుచుకుంటూ పోతున్నాను. అలాగే అయితే ఇటుకైతే వచ్చాను. ఇంకా బండి మీద తీసుకుని అయితే వచ్చాను గాయస్. అవి తీసుకుని అయితే పోదాం. అక్కడి గాయస్ జూమ్ చేసి అయితే చూపెడతాను చూడండి. వాడికి అయితే పోవాలి గాయస్. మనం వాడి వరకు ఎత్తుకొని పోవాలి డీజిల్ని. అక్కడికి పోయినాక అయితే చూపెడతాను చూడండి. మన తర్వాత అయితే బైక్ తీసుకొని తీసుకోండి గాయస్. చుట్టూలు అయితే చేపలు అడుగుతున్నారు గాయస్. ఈనారు మనదే గాయస్. ఎలా ఉందో చెప్పండి. కూడా మనదే మన తాట తీసాడు. అక్కడ మిర్రు ఉందంట, అది ఒకటి చేసి వస్తాడు. మనం వచ్చేసి పిండి బత్తలు అయితే కలుపుకొని అయితే పోతున్నాం గాయస్. అక్కడ పిండి బత్తలు అయితే ఉన్నాయి. ఇంకా పని అని కూడా పెట్టాం. ఇద్దరం కలిసి పిండి బత్తలు అయితే కలుపుతున్నాం చూడండి. ఇదేదో ఇదైతే మళ్ళీ ఇక్కడికి రేపు ఇది ఇంకా పిండి బత్తలు అయితే దింపుతున్నాం. టాటర్ మీద తీసుకొచ్చారు. ఆ పిండి బత్తలు అయితే టాటర్ నుంచి నేను కూల పెట్టిన ఇద్దరం కలిసి దింపుతున్నాం. ఇంకా అడుగు పిండి అయితే వేయాలి. ఇది ఆర్గానిక్ డిఏపి ఇప్పుడు అయితే కలిపేస్తున్నారు. రెండు నల్లగానే ఉంటాయి. మా డాడీ వేస్తుంటే ఆ అన్న వచ్చేసి పిండి అయితే అందిస్తున్నాడు. ఆ అన్నకి పిండి సరిగా వేయలేదంట, మా డాడీ వేస్తున్నాడు. ఇదైతే సాగు అయితే కొడుతున్నాను గ్యాస్. వేరే జీతంగా అయితే ఉండలేదు. మా డాడీ వచ్చేసి మంది ఎత్తున్నాడు. అందుకని నేను సాగు కొడతాను. ఇప్పుడు సాగు పెట్టాక చూపెడతాను చూడండి. పెట్టింది సాగు అయితే కొడతాను ఫస్ట్. మా డాడీ వచ్చి గొర్రె తోలుతాడు. అంత పర్ఫెక్ట్ అయితే కాదు. స్టార్ట్ చేసి అయితే పోతాం. చేశాను ఫోన్ అయితే వేస్తాను. అట్లయితే తిన్నాం గాయస్. తిని ఇట్లా అయితే తిన్నాం. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి గాయస్. అన్నది తీసుకోండి. వచ్చేసి నారు కట్ట అయితే తిప్పుతున్నారు గాయస్. అది ఎలా కడుతున్నారో చూడండి. ఇప్పుడు ఒక అమ్మమ్మ వచ్చేసి పాలైతే పడుతుంది. మళ్ళీ సంగు నారు పీక్కుంటా. చూడగా సెట్ అప్పుడు అంటున్నా మొత్తానికి నీళ్ళు అక్కడ తీసుకోవాలి. ఇది వేయాలి. మళ్ళీ వేస్తే ఇవి కూడా కన్వర్ట్ చేసినాం. ఇవరికి వేయాలి. వీడియో వెళ్తుంటే టైం లేదు, అందుకే తీయలేదు. అంతే. మీరు కూడా ఇలా పొలం గడపచ్చు అన్నం తింటే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. 4 ముద్దలు అయితే ఎక్కువనే పోతాయి. ఇక్కడ కూలోళ్ళతోటి అందరితోటి మంచిగా పప్పుసారు పోసుకుని పెట్టుంటే మా అమ్మ వచ్చేసి వడ్డిస్తుంది అందరికి. కూలోళ్ళు వచ్చేసి మన ఆర్డర్ చేస్తున్నారు. ఇంకా మునుగు బట్టి చేస్తున్నారు. కింద నుంచి చేసుకుంటూ వస్తున్నారు. ఎలా వేస్తున్నారో కామెంట్ చేయండి. ఈ పక్కన ఉన్న మా అమ్మనే. తెచ్చిన సీడ్కి వచ్చేసి ఇంకా మనం పొలం అవుతుందిగా అడిగి తీసుకోపోదాం. థమ్స్ అప్లు ఇలా